దేవుడు చూడకపోతే, దేవుడు ఇవ్వకపోతే, దేవుడు దర్శించకపోతే, దేవుడు కదలాడకపోతే, మన జీవితాన్ని ఆయన మర్చిపోతే వీఆర్ నాట్ ఏబుల్ టు లివ్. మనం బ్రతకలేము. దేవుడు మన జీవితాల్లో చాలా మేలులు చేస్తూ ఉంటే దాన్ని గమనించలేని కొంతమంది ప్రజలు దేవుడు ఏం చేశాడో అని దిగజారిపోయే స్థితికి వచ్చేస్తారు. చేసిందంతా చేసి, జరిగించిందంతా జరిగించి, ఏమీ తెలియనట్లుగా పక్క వాళ్ళ మీద గెంటేసేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కొంతమంది. అలాగే చాలామంది విశ్వాసులు, దేవుని బిడలు, వారి స్వకీయమైన కార్యాల చేత వారు నశించిపోయి, స్వకీయమైన దురాశల వల్ల నశించిపోయి, స్వకీయమైన సొంత ఉద్దేశాలతో దేవుని మార్గాన్ని విడిచిపెట్టి, మరలా దేవుడు ఏం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడని అడుగుతారు. న్యాయమేనా అంటారా సంగమా? ఇది న్యాయమేనా? ఇది అంగీకరించవలసిన విషయమేనా? దేవుని వాక్యంలో ఇది నమందు రూతు గ్రంథం నుంచి మనం ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల కాలంలో, న్యాయాధిపతుల ఏలిన దినాల్లో దేశంలో కరువు కలిగినప్పుడు దేవుని చిత్తాన్ని ఎరగకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుని చిత్తాన్ని కాదనుకొని దేవుని చిత్తం మీద నడవని దేవుని చిత్తానికి అంగీకరించిన కుటుంబం గురించి మనందరికీ తెలుసు. ఆ కుటుంబమే నయోమి యొక్క కుటుంబం. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, చాలామందికి ఆమె గురించి బాగుగా తెలుసు. బెత్లెహేములో కరువు రాగానే, బెత్లెహేములో లేమి, లోటు అనే అనుభవాలు ఏర్పడగానే, బెత్లెహేములో కాపురం ఉన్నటువంటి ఒక కుటుంబం, ఒక మనుషుడు తన భార్యను తీసుకొని, తన బిడ్డల్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోతాడు. బెత్లెహేము అనగా ఆశీర్వదించబడినటువంటి ప్రాంతం. ఆశీర్వదించబడిన ప్రాంతం నుంచి కరువు ఏర్పడిందని ఒకే ఒక్క ఆలోచనతో, స్వకీయమైనటువంటి ఆలోచనతో తను బయలుదేరి మోయాబు దేశానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. మోయాబు దేశానికి వెళ్ళిపోయిన ఈ కుటుంబం గురించి ఎందుకు దేవుడు రాశాడు? మిగతా వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేదు. మిగతా వాళ్ళు ఎవరు కూడా వెళ్ళినట్టు బైబిల్ ఆధారాలు ఏమీ లేవు. అందరూ బాగానే ఉన్నారు. అందరూ దేవుడి పైన నిరీక్షణ కలిగి నిలబడే ఉన్నారు. బెత్లెహేములో కరువులో కూడా పోషించగలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ బ్రతికిన ప్రజల స్థలంలో ఉంటే, దేవుని మీద ఆధారపడలేక, దేవుని మీద వారి జీవితాన్ని అంటి పెట్టుకొని ఉంచుకోలేక, కరువుకు భయపడి, శాపానికి భయపడి, ఆహారం దొరకదని భయపడి వెళ్ళిపోయినటువంటి కుటుంబం మనం చూస్తూ ఉన్నాం. ఈ కుటుంబం గురించి మనం చదివినట్లయితే అతని పేరు ఎలీమెలెకు. ఎలీమెలెకు భార్య నయోమి. తనకిద్దరు కుమారులు, మహ్లోను, కిల్యోను. ఈ ఇద్దరు కుమారుల్ని వెంట పెట్టుకొని అతడు తన స్వదేశాన్ని విడిచిపెట్టి, స్వప్రాంతాన్ని విడిచిపెట్టి, రొట్టెల ఇల్లు అనబడిన ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఆరాధించే స్థలము అనబడిన ప్రాంతాన్ని విడిచిపెట్టి, దేవుని భక్తులు ఉండేటువంటి స్థలాన్ని విడిచిపెట్టి మోయాబు అను శపితమైన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మూకుమ్మడిగా కుటుంబం అంతా తీసుకున్న నిర్ణయం అది దేవునికి వ్యతిరేకమైన నిర్ణయం. మూకుమ్మడిగా ఈ కుటుంబం అంతా కలిసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు. దేవుడు మాట్లాడితే వెళ్ళలా. అబ్రహాము దేవుడు మాట్లాడితేనే వెళ్ళాడు. మోషే దేవుడు మాట్లాడితేనే వెళ్ళాడు. అనేక మంది భక్తులు దేవుడు మాట్లాడితేనే నడిపించారు, నడిచారు, వెళ్ళారు, వెళ్ళగలిగారు. మరి ఈ కుటుంబం, అటు దేవుడు వాగ్దానాలు ఉన్నాయి, అటు దేవుని అద్భుతాలు ఉన్నాయి, దేవుడు చేసే కార్యాలు వారు ఎరిగిన వారే. కానీ దేవుని మీద ఆధారపడలేక, దేవుని మీద ఆధారపడే బ్రతుకు వారిలో లేకుండా వాళ్ళు ఆ వారి ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వారు స్వకీయంగా చేసినటువంటి వారి దురాలోచన. దేవుని మీద ఆధారపడలేని జీవితం వాళ్ళది. వెళ్ళిపోయారు. వేరే దేశానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నమై బయలుదేరి వెళ్ళిన కానించి ఎప్పుడైతే వారు దేవుని ఆశీర్వాదపు ప్రాంతాన్ని విడిచిపెట్టి బయలుదేరి బయటికి వెళ్ళారో, శాపంగా మారింది. శాపం మరణంగా మారింది. మరణం ప్రళయంగా మారింది.
ఎలాంటి స్థితిగతికి వచ్చేసారంటే ఎలీమెలెకు మరణించాడు, 2 కుమారులు మరణించారు, వివాహం జరగబడిన 2 కుమారులు మరణించగా మిగిలింది మోగదిక్కు లేని ఆడవాళ్ళు, నయోమి, ఓర్ఫా, రూతు. ఈ ముగ్గురు కూడా గమనించలేని స్థితి ఒకటి ఉంది. ఏంటంటే వారికి వచ్చిన శాపము, వారి మీద ఉన్నటువంటి ఆ పాపము, ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి వెళ్ళాం కదా, ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి వచ్చేసాం కదా, ఆశీర్వాదించబడిన ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చేసాం కదా. అందుకే ఇలా జరిగిందని నయోమి గుర్తించలేక నయోమి దేవుని మీద నిందలేయడం ప్రారంభించిందండి. చేసిందంతా చేసి, జరిగించిందంతా జరిగించి ఏమీ తెలియనట్లు దేవుని మీద నిందలేసే వాళ్ళుగా ఉంటారు. న్యాయమా సహోదరి, న్యాయమా సహోదరుడా, దేవుని మీద నిందలేసే అంత గొప్పవాళ్ళం అయిపోయామా? కొన్ని విషయాలు నయోమి గురించి మనం చూస్తే వాక్యంలో చూడండి. నయోమి చెప్పిన మాటలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయము 13 నుంచి మనం చదివినట్లయితే, వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకునిందిరా, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరిగత్తలైందిరా, నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. ఈ మాట అండర్లైన్ చేసుకో. నయోమి తనకు కలిగినటువంటి ఆ ప్రళయపు జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకొని తన కోడలతో మాట్లాడుతున్నటువంటి మాట, వారి నష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తన కోడలతో మాట్లాడుతుంది నయోమి. ఓర్ఫా, రూతు, మీరు ఒంటరిలో ఉండిపోతారా? మీరు ఒంటరివారి వలె ఎందుకుంటారు? అలా వద్దు అని చెప్తూ, నా కుమార్తెలారా అని మాట్లాడుతూ, మీరు అలా చేయొద్దు, ఒంటరిగత్తెల వలె మీరు ఉండొద్దు, వారికి కలిగిన నష్టాన్ని గురించి వివరిస్తూ ఒక అనకూడని మాట అనేసిందండి. ఆ మాట ఏంటంటే, యెహోవా నాకు విరోధి ఆయను, యెహోవా నాకు విరోధి ఆయన. ఈ మాట వినగానే బాధపడాలో, ఆశ్చర్యపడాలో, సంతోషపడాలో తెలియని పరిస్థితికి వచ్చేసాను. అసలు యెహోవా విరోధి అంటే ఎవరు? యెహోవా విరోధి అయితే ఏమవుతుంది? అతని నిబంధన అంతా బాగా ఎరిగిన వారమే కదా. యెహోవా సన్నిధిలో కానీ, యెహోవా పక్షంగా కానీ, యెహోవా దగ్గర యెహోవా మాట తప్పిన వాడు బ్రతికి బట్టగట్టలేదు. యేసు ప్రభు వారి కాలం తర్వాత కృపాకాలం మనల్ని వెంబడించింది. కానీ యెహోవాకు విరోధంగా బ్రతికిన వాడు ఎవడైనా బ్రతికి బట్టగట్టాడా? ఈ మాట ఎందుకు మాట్లాడింది? ఇది నిందండి. దేవుడు విరోధి అవలా. చేతులారా చేసుకొని ఆశీర్వాదం నుంచి శపితమైన దానిలో ప్రవేశించి, ఆశీర్వాదాలు వచ్చే స్థలం నుంచి రోగిష్టి ప్రాంతానికి వచ్చి, కేవలము కరువుని వంక పెట్టుకొని ఆశీర్వాదపు స్థలం నుంచి శపితమైన ప్రాంతానికి వచ్చి, ప్రార్థనా పరులుండే ప్రాంతం నుంచి ప్రార్థనే తెలియని ప్రాంతానికి వచ్చి ఏం సాధిద్దామని, ఏం సాధించారు ఈ కుటుంబం? ఏం చేయగలిగారు ఈ కుటుంబం? ఏం చేయగలిగారు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసిందంతా నయోమియే, చేసిందంతా. ఏమండి, ఏదైనా కుటుంబం కంట్రోల్లో ఉండాలంటే, కంట్రోల్లోకి రావాలంటే అది కేవలం ఒక భార్య వల్లే, ఇంటి యజమానురాల వల్లే సాధ్యం. అది ఒక స్త్రీ తన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలన్నా, తన ఇంటిని కట్టుకోవాలన్నా ఒక స్త్రీయే, ఇంటిని పెరికేసుకోవాలన్నా ఒక స్త్రీయే. బైబిలే చెప్తుందిగా, ఎలాంటి ఈ స్త్రీ, ఈ నయోమి తన కుటుంబాన్ని పాడు చేసుకుంది. ఆశీర్వాదపు ప్రాంతము, భక్తిపరుల ప్రాంతము, ప్రార్థనా పరుల ప్రాంతాన్ని విడిచిపెట్టి శపితమైన దానికోసం వెళ్ళి, శపితమైన ప్రాంతానికి వెళ్ళి నష్టపోయి, నష్టపరచబడి, యెహోవా నాకు విరోధి అంటుందంటే ఈవిడ నింద. యెహోవా మాట్లాడ్డానా? పోన్లే అనుకుంటాడనా? చేసిందంతా మనం చేసి దేవుడి పేరు నింద న్యాయమేనా? చేసిందంతా మనం చేసి దేవుడిపై నిందేస్తే దేవుడు సహిస్తాడా? ఈమె ఎలాగే చేసింది, చేతులారా చేసుకొని వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళి యెహోవా నాకు విరోధి ఆయను అంటుందండి. నేను అంటాను, యెహోవా ఆమెకి ఎప్పుడు విరోధి అవ్వలేదండి.
విరోధి అవ్వలా. యెహోవా విరోధి అయితే ఆమె ప్రాణం కూడా దక్కేది కాదు. చేతులారా చేసుకున్న తన పాపానికి, తన స్వకీయ దురాశకి దేవుడు బుద్ధి చెప్పి ఆమెను విడవకుండా ఉండే కోడలు నిలబెట్టాడు. కన్న కూతురులా చూసుకునే కోడల్ని ఇచ్చాడండి. దేవుడు విడిచిపెడితే అలా ఇస్తాడా? ఎవడో. మరింత ఆశీర్వాదంలోనికి రాబడ్డానికి బోయేజ్ ఇంటికి పంపించాడు రూతుని. కోల్పోయిన వారి జీవితానికి నూతన పరచడానికి నూతన మేలులు చేశాడు దేవుడు. మీ రూతు గ్రంథం అంతా మీకు పరిచయం ఉంది కదా. నయోమి ఏమంటుంది? యెహోవా నాకు విరోధి ఆయను అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయమేనా? చేసిందంతా నువ్వు వేసేదేమో దేవుని మీద, చేసేదంతా మనం నిందలు మోపేదేమో సంఘం మీద, భక్తి పరుల మీద, దైవజనుల మీద. నా ప్రియ దేవుని జనాంగమా, నింద వేస్తున్నావా? జాగ్రత్త. నింద వేయొద్దు. నింద వేసి మనం బ్రతికి బట్టగట్టగలమా దేవుని సన్నిధిలో? నింద వేయొద్దు సహోదరి. ఈమె ఎలాగే నిందలేస్తూ వచ్చింది. 5 రకాల నిందలేసిందని ఋతు గ్రంథంలో. ఈ ఋతు గ్రంథంలో 5 రకాల నిందలు వేసింది. యెహోవా నాకు విరోధి ఆయను అంటూ ఉంది. మరొక మాట మనం చూసినట్లయితే ఇదే ఋతు గ్రంథంలో 1వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసాను గనుక నన్ను నయోమి అనొద్దు, మారా అనండి అన్నది. మళ్ళీ చదువుతున్నాను. సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేసాను గనుక నన్ను నయోమి అనొద్దు, మారా అనండి అని అన్నది. మధురం అనబడినటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరును మార్చుకొని చేదు అనే అర్థం ఇచ్చే పేరు కావాలని కోరుకుంది. కోరుకోవడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు దేవునిపైన ఎంత మోపుతుంది? ఏంటి అంటోంది? సర్వశక్తుడు నాకు దుఃఖం కలగజేశాడు అని. దుఃఖం కలగజేసింది ఎవరు? కలగజేసుకుంది ఎవరు? దుఃఖానికి కారణం ఎవరు? దేవుడేమన్నా ప్రత్యక్షమై ఎలిమెలెకు, నయోమి మీరు ఈ మోయాబు దేశం వెళ్ళిపోండి అని చెప్పాడా? అలా చెప్తే అందరూ వెళ్ళిపోయేవాళ్ళుగా. బెత్లెహేములో కరువు వచ్చిందని వెళ్ళిపోయిన కుటుంబం ఇది. బెత్లెహేములో కరువు వచ్చిందని కరువులో కూడా నిలబడిన కుటుంబాలు లేవా? కరువులో కూడా ప్రభు కొరకు నిలబడిన కుటుంబాలు లేవా? కరువులో కూడా నిలబడి ధ్యాస కలిగి, భక్తి కలిగి జీవించిన వాళ్ళని దేవుడు కాపాడాడండి. కరువులో, బాధలో బయటికి వెళ్ళిపోయి దేవుని పైన వేసే నింద సర్వశక్తుడు నాకు దుఃఖం కలగజేశాడు అంటుంది. నేను మాట చెప్తాను, దుఃఖము కలగజేసేవాడు దేవుడు కాదండి. ఆయన అంటున్నాడు, నీ దుఃఖానికి ప్రతిగా, నీ కన్నీరుకు ప్రతిగా పూదండిస్తానంటున్నాడు. సంతోష వస్త్రాన్ని ఇస్తానంటా ఉన్నాడు. ఆయన నీ దుఃఖ దినములు సమాప్తమైనవని మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుడు దుఃఖం కలగజేసేవాడు కదండి. దేవుని బిడ్డలారా, ఏ రోజు దేవుడు నాకు దుఃఖం కలగజేశాడని చెప్పొద్దు. అది తప్పు. అలా చెప్పకూడదు. అది సరైన పద్ధతి కాదు, సరైనటువంటి మాట కాదని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు దుఃఖాన్ని ఇవ్వడు, దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. మనకు మనంగా దుఃఖం కలగజేసుకొని చేసిందంతా చేసి దేవుని పైన నింద, చేసిందంతా చేసి సంఘం మీద నింద, చేసిందంతా చేసి దైవజనుడి మీద నింద. దేవుడు ఏం చేశాడని ఒక నింద. మరో మాట చూద్దామా దేవుని వాక్యంలో? ఇదే ఋతు గ్రంథం 20వ వచనంలో యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాను అని అంటుంది. యెహోవా రిక్తురాలుగా తిరిగి రాజేశాడట. యెహోవా రిక్తురాలుగా తిరిగి రాజేశాడు అనే మాట మనం చూసినప్పుడు మనకు బాగా గుర్తొస్తుంది. ఏంటంటే రిక్తుడిగా వచ్చింది ఆయన. మనల్ని రిక్తులుగా చేయడానికి కాదండి, ఆయన రిక్తుడిగా దిగొచ్చి మనకి పరలోకాన్ని ఇవ్వడానికి. అలాంటి మనస్తత్వం కలిగిన దేవుడు అన్నీ తీసేసి మోడుబారిన జీవితంలో నిలబెట్టడు నా దేవుడు. అన్నీ తొలగించేసి మోడుబారిన జీవితాన్ని నా దేవుడు ఏమి దయచేవాడు కాదు. ఎలాంటి దేవుడు నా దేవుడు అని అంటే సంపూర్ణంగా అన్నీ ఇచ్చే దీవించడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన. నయోమి అలాంటి దీవెనను తన చేతులారా కోల్పోయి
దేవుని మీద ఆధారపడకుండా మళ్ళీ దేవుడి మీద నింద. చాలామందికి ఇది ఒక స్టైల్ అయిపోయిందండి. ఏదైనా దుఃఖమైన పరిస్థితి వస్తే, బాధాకరమైన పరిస్థితి వస్తే దేవుడే మాకు దుఃఖాన్ని ఇచ్చాడంటారు. మేము చేతులారా తెచ్చుకున్నామండి అని అనరు. దేవుడే మాకు దుఃఖాన్ని ఇచ్చాడండి, దేవుడే మాకు దుఃఖం కలగజేశాడండి. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నీ దుఃఖ దినములు సమాప్తమగునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో దుఃఖం కలగజేసుకునేది మనమే. మన ప్రవక్తన ద్వారానో, మన క్రియల ద్వారానో, మన దురాశల ద్వారానో, మన స్వకీయ దుర్లభము ద్వారానో దుఃఖాన్ని కలగజేసుకుంటూ ఉన్నా. మన దేవుడు దుఃఖముతో నింపొదిలేసేవాడు కాదు, సంతోష ఉల్లాస వస్త్రాలను ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఏమంటా ఉంది? సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని ఇచ్చాడంట. సర్వశక్తుడు దుఃఖాన్ని ఇచ్చాడట. ఈ మాట వినడానికి చాలా బాధాకరంగా ఉంది. దేవునిపై నేను ఎందెందుకమ్మా? సర్వశక్తుడు దుఃఖాన్ని ఇస్తాడా దుఃఖాన్ని? ఎవడు? ఆయన సర్వశక్తుడు గనుకనే దుఃఖాన్ని కలగ చేయకుండా, దుఃఖాన్ని ఇవ్వకుండా నీ దుఃఖ దినములు సమాప్తపరిచి సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చే దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. మరొక మాటని మనం చూసినట్లయితే, ఇదే ఋతు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. అసలు ఆ నోటితో ఎలా వేయగలమండి ఆ నిందలు? నయోమి వేసిన నిందలు చూసారా? ఎంత విచిత్రమైన నిందలు వేసిందో దేవుడి మీద. యెహోవా అంట విరుద్ధంగా సాక్ష్యం పలికాడంట. ఎక్కడ పలికాడు? ఎవరి దగ్గర పలికాడు? ఏం చూసిందా సాక్ష్యం పలకడం? సాక్ష్యం పాడు చేసుకున్న జీవితాలు దేవుడే పాడు చేశాడని చెప్తున్నారు. తప్పు సహోదరుడా. సాక్ష్యం పాడు చేసుకున్నది మనమా? సాక్ష్యం పాడు చేసుకున్నది మన జీవితాల అక్రమమైన జీవితాలతో సాక్ష్యాన్ని పాడు చేసుకుని, మన సాక్ష్యపు జీవితాలు విలువలేనివిగా మార్చుకొని, మాకు విరోధముగా సాక్ష్యము పలికాడు దేవుడు, అది దేవుని చిత్తమైంది అని చెప్పడానికి ఎన్ని గుండెలు నీకు? నీ సాక్ష్యం పాడు చేసుకున్నది నువ్వు. నీ సాక్ష్యం పాడు చేసుకున్న నీవు మరన్నడు నీకు విరోధముగా ఆయన సాక్ష్యం పలికడని చెప్పొద్దు. అదే చెప్తుంది నయోమి. యెహోవా నాకు విరోధముగా సాక్ష్యము పలికెను. ఈ మాట అంటూ ఉంటే చాలా బాధేస్తాం. యెహోవా విరోధముగా సాక్ష్యం పలుకుతాడా? అసలు యెహోవాకు విరోధి ఎవడు? ఒకడే, సాతాను. వాక్యానుసారంగా వాక్యమంతా మనం ధ్యానం చేస్తే ఆయన శత్రువు ఎదుట భోజనం సిద్ధపరుస్తానన్నాడు, శత్రువుని మిత్రుడిగా మారుస్తానన్నాడు. శత్రువుని సైతం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. దేవునికి శత్రువు ఎవరు లేరు, దేవునికి విరోధి ఎవడు లేడు. నయోమి దేవునికి విరోధా? కాదు కదా. నయోమికి దేవుడు దుఃఖం కలగజేశాడా? లేదు కదా. ఏం మాట్లాడుతుంది? నయోమి నన్ను రిక్తురాలుగా చేసేసాడు, ఏమి లేనిదానిగా దేవుడు చేసేసాడని చెప్పడంలో న్యాయం ఉందా? చేసుకున్నది నయోమి, చేతులారా చేసుకున్నది నయోమి. చివరికి గ్రహించలేక, గుర్తుపట్టలేక, కొడుకులు చచ్చిపోగా, భర్త చచ్చిపోగా గమనించాల్సిన స్త్రీ గమనించలేక అప్పటికీ ఇంకా దేవుడి మీద నిందలేయడం ప్రారంభించింది. అప్పటికీ దేవుడి మీద నిందలేస్తూ ఉంది. గ్రహించలేని స్థితి. బెత్లెహేము విడిచిపెట్టొచ్చానే, దేవుని సన్నిధిని విడిచిపెట్టొచ్చానే అని గ్రహింపు లేకుండా ఇంకా దేవుడిపైనే నిందలు. మరొక మాట, 5వ మాటగా ఋతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో అంటుంది, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అంటూ ఉంది. సర్వమెరిగినటువంటి దేవుడు, సమస్తమును చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు బాధపరుస్తాడా? బాధ చూసి ఊరుకుంటాడా? దాటిపోతాడా? వెళ్ళిపోతాడా? అసలు దేవుని క్యారెక్టర్ ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? దేవుని స్వాభావికత ఏంటి? దేవుని గుణలక్షణాలు ఏంటి? ఈమె మాట్లాడే పద్ధతి ఏంటి? నిందలేయడం నేర్చుకుంది, నిందారహితంగా బ్రతకడం నేర్చుకోవాలా?
నిందలేస్తూ ఉంది. యెహోవా నాకు విరోధి అయిను, నింద. యెహోవా నాకు దుఃఖము కలగజేసెను, నింద. యెహోవా నన్ను రిక్తురాలుగా ఏమీ లేని దానిగా చేశాడు, అది కూడా నిందే. సర్వశక్తుడు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం పలికాడు, యెహోవా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం పలికాడు, అది కూడా నిందే. సర్వశక్తుడు నన్ను బాధించును అంటా ఉంది. ఐదోదిగా 5 తప్పుడు సాక్ష్యాలు, 5 తప్పుడు నిందలేసింది దేవుడి మీద. 5 తప్పుడు నిందలేసింది దేవుడి మీద నయోమి. ఆయన నాకు విరోధి ఆయను అంటా ఉంది. దేవుడి విరోధి కాడు. ఆయన నాకు దుఃఖము కలగజేశాడంటా ఉంది. ఆయన సంతోషమే తప్ప దుఃఖాన్ని ఇవ్వడండి. ఆయన నన్ను ఏమీ లేని దానిగా రిక్తురాలుగా చేసేసాడంటా ఉంది. అది కాదు ఆయన స్వాభావికత. ఆయన చేయడాయన ఆశీర్వదిస్తాడు. యెహోవా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడంటా ఉంది. 5వదిగా ఆయన నన్ను బాధించాడంటా ఉంది. ఈ మాటలన్నీ వింటే, ఈ నిందలన్నీ దేవుడి మీదే మోపుతుంటే దేవుడు చూసి ఊరుకున్నాడండి. ఆయన కనికరమును ప్రేమను చూపిస్తూ ఉంటే, ఆయన ఏమాత్రము కూడా తన ప్రజలను బాధించకుండా కనికరాన్ని ప్రేమని చూపిస్తుంటే, ఇది న్యాయమా దేవుడి పైన నిందలేయడం? నయోమి నిందలేసిందండి. కానీ నయోమికి రూతు ద్వారానే చివరిగా దేవుడు బుద్ధి చెప్పాడు. రూతు జీవితమే ఒక మెసేజ్లా నయోమికి దేవుడు అందించాడు. కరువు వచ్చిందని దేవుణ్ణి, సొంత గ్రామాన్ని, మంచి ప్రదేశాన్ని, ఆశీర్వాదపు స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది నయోమి. భర్త లేడని, కరువు వచ్చిందని, సంతోషం సుఖం లేదని రూతు వెళ్ళిపోలేదు. నయోమిని అంటి పెట్టుకునే ఉంది. అప్పుడు అర్థమైంది నయోమికి. చివరిగా అర్థమైంది నయోమికి. నయోమి అంటున్నటువంటి మాట మనం చూసినట్లయితే, సర్వశక్తుడు నన్ను బాధించెను అంటూ ఉంది. చేతులారా చేసుకున్న తప్పులకి దేవుడి మీద నింద మోపడం న్యాయమేనా సహోదరుడా? మన చేతులతో మనం తప్పు చేసుకుని దేవుని మీద నిందేస్తాం. చిన్న కష్టం రాగానే దేవుడి పైనే నింద. తప్పు. దేవుని వాక్యానుసారంగా ఈరోజు దైవజనుడిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని పైన నిందేసే అంత గొప్ప వాళ్ళం కాదు మనం. అలా చేయలేదు, ఎలా చేయలేదు, నన్ను చూడలేదు, నన్ను స్వస్థపరచలేదు, నాకు ఉద్యోగం ఇవ్వలేదు, నాకు తలాంతులు ఇవ్వలేదు, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు. దేవుడు అన్నీ లెక్క చూస్తాడమ్మా, అన్నీ లెక్క చూస్తాడు. మన కష్టం చూస్తాడు, మన విధేయత చూస్తాడు, మన ప్రేమ చూస్తాడు, మన ఆప్యాయత చూస్తాడు. దేనికైనా ఎప్పుడు ఏమి ఇవ్వాలో బాగుగా ఎరిగిన దేవుడు. నిరీక్షించి ఆయన పరీక్షలో నిరీక్షించి నెగ్గలేక నిందలు మోపుతున్నావా దేవుడి మీద? చేసినంత నువ్వు చేతులారా చేసుకొని నిందలు మోపుతావా? న్యాయమేనా? నా సంఘమా, దేవుని బిడ్డలారా, నిందలు మోపొద్దు. దేవుని పైన నింద మోపొద్దు, సంఘం పైన నింద మోపొద్దు, సావుకుడి పైన నింద మోపొద్దు. దైవజనుడు దేవుని పరిచర్య కొరకు పరుగులాడుతూ ఉండగా రాలేదనో, చేయలేదనో, వెళ్ళలేదనో, ఉండలేదనో నింద మోపొద్దు. నింద మోపొద్దు దేవుని సంఘం మీద, నింద మోపొద్దు దైవజనుడి మీద, నింద మోపొద్దు దేవుని మీద. దేవుడే లేకపోతే బ్రతకగలమా? దేవుడే మనల్ని కాయకపోతే మనం బ్రతకగలమా? ఒక్క నిమిషం మనం ఊపిరి ఆగితే మనం జీవించగలమా? బ్రతికిచ్చిన దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించుకుంటా ఏం సాధిద్దామని నిందలు మోపి, నింద మోపడానికి మన దేవుడేమి రక్షించనేరని దేవుడు కాదండి. ఆ నింద మోపడానికి మనం క్రూరులమైన ఆయన క్రూరుడు కాదు. దేవుని సన్నిధిలో నిరీక్షించి వేచి చూస్తే ఎవరికి ఏది కావాలనో, ఎవరికి ఏది ఇవ్వాలో బాగుగా ఎరిగిన పరిశుద్ధుడు నా ప్రభువైన యేసుక్రీస్తు.
ఈరోజు నమ్ము, దేవుని వైపు చూడు. ఏదైనా సమస్య వస్తే ఎక్కడ పడిపోయానో, ఎక్కడ ఆశీర్వాదపు ప్రాంతాన్ని విడిచిపెట్టి శపితమైన మోయాబులోకి వచ్చేసానో ఒక్కసారి ఆలోచించు. ఆశీర్వాదపు ప్రాంతాన్ని విడిచిపెట్టి శపితమైన దానిలోకి రావడం వల్లే కదా ఈ పాపం, ఈ శాపం నన్ను అంటుకుంది. అందుకే కదా మా జీవితాలు పాడైపోయాయి అని గమనించకుండా నిందమోపే స్థితి. చేతులారా చేసుకుని నిందమోపొద్దు. చేసిందంతా నువ్వా? నిందమోపేది దేవుడి పైన న్యాయం కాదు, సరికాదు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే, ఇరుకొస్తే ఆయన పాదాలు పట్టుకో, ఆయన వైపు చూడు. రూతు అదే చేసింది. పాపం అత్తదో, కోడలదో, కుటుంబానిదో, వంశానిదో తెలీదు, కానీ బోయోజు పాదాల దగ్గర, కాళ్ళ దగ్గర కూర్చొని తన జీవితాన్ని సార్థకం చేసుకుంది. బోయోజు క్రీస్తుకు సాదృశ్యమైతే ఈరోజు పాపం నుండి, శాపం నుంచి విముక్తి పొందిన మనము ఆ రీతిగానే ప్రభు యొక్క పాదాల వద్ద కూర్చోవాలి. ఖచ్చితంగా విమోచిస్తాడు. మన పరిస్థితులు మారుస్తాడు, మన స్థితిగతులు మారుస్తాడు. ప్రేమ, ఆత్మీయత, ఆప్యాయతలతో దేవుడు మనల్ని అందరినీ తీర్చిదిద్దుతాడు. ఏ స్థితి కావాలి? నింద మోపి నిష్ప్రయోజకుడు అయిపోతావా? నిందలు మోపి నిరాశ చెంది బ్రతుకుతావా? నిలువెత్తు నిదర్శనమైన ప్రభుని నమ్మి ఆయన సన్నిధికి వస్తావా? తేల్చుకో. ఈరోజు దేవుని కొరకు ఆయన పాదాల దగ్గరికి వస్తే మన శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. మన అవిధేయతను విధేయతగా మార్చి విధేయులకిచ్చే ఆశీర్వాదాలన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్తాడు. నయోమిలా నిందమోపక యేసు పాదాలు పట్టుకునే రూతులా ఉంటే, నిందమోపే నయోమికి కూడా కళ్ళు తెరిపించి దేవుడు అద్భుతాలు చేసినట్లుగా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నిరాశ చెందకుండా ప్రభు పాదాలు పట్టుకుందాం. నిత్యమైన జీవపు కిరీటాన్ని పొత్తుకుందాం. నిత్యమైనటువంటి ఆయన ఆరాధ్యములో నిత్య సుఖ సంతోషాలతో ఆయన సన్నిధిలో బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.